అందరికీ నమస్కారం. 24ని ప్రవీణ్ పగడాల కేసు హైకోర్టు మళ్ళీ మార్చి 18కి వేసింది వాయిదా. అంటే అసలు ఎవరికీ అర్థం అవ్వట్లేదు ఎందుకు కోర్టుల్లో ఇంత జాప్యం జరుగుతుంది అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి, ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందువల్లంటే కొన్ని కేసులు చాలా త్వరితగతిన అయిపోతుంది. గవర్నమెంట్ తలుచుకున్నప్పుడు, గవర్నమెంట్ జాప్యం చేయాలనుకున్నప్పుడు కేసులు జాప్యం అవుతూ ఉన్నాయి. ప్రవీణ్ పగడాల ఆయన బాడీ దొరికి మార్చి 24ని అయితే మనం ఏప్రిల్లో ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదు, ఒక సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయాలని, అదేవిధంగా రీపోస్ట్ మార్టం కూడా చేయాలని చెప్పేసి మనం కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ మధ్య సీఎం గారు ఒక తాగుతున్నాడు, ఒక పాస్టర్ తాగుతూ వస్తూ రాజమండ్రి వస్తూ యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడని చెప్పి చాలాసార్లు మాట్లాడారు. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఎస్పీ ఈస్ట్ గోదావరి కేసు క్లోజ్ చేసేసినట్టుగా వాళ్ళకి పంపించారు. ఎక్కడ కూడా ఎస్పీ ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ని ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేయలేదు. దానికి సంబంధించిన ఏ కాగితాలని కూడా విడుదల చేయలేదు. దానికి సంబంధించిన ఏ కాగితాలు, ఏ ఇన్వెస్టిగేషన్ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఇప్పుడు పైగా లాస్ట్ అక్టోబర్లో కేసు విచారణకు వచ్చినప్పుడు కోర్టు స్పష్టంగా ఏమని చెప్పిందంటే, పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు మీ యొక్క వాదన వినిపించండి అని చెప్తే, డిసెంబర్ నెలలో ఆ కేసు వస్తే మళ్ళీ డిసెంబర్ నెలలో పోలీసులు మా వాదనని సబ్మిట్ చేయడానికి టైం కావాలి, ఇంకా సంతకాలు అవ్వలేదు. ఎంత ఫూలిష్గా కనపడుతున్నారో పబ్లిక్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి నాకు అర్థం అవ్వట్లేదు. మీ దగ్గర ఈ మరణం గురించి లొసుకులు లేకపోతే ఎందుకు మీరు అసలు మీ వాదన అనేది వినిపించట్లేదు? నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, తప్పులన్నీ దీంట్లో ఉన్నాయి. ప్రభుత్వమే ప్రవీణ్ పగడాలని చంపేసింది. అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. మేము ప్రూవ్ చేయగలం. ప్రూవ్ చేసి మీరు వాదన వినిపించగానే, మీ ప్రభుత్వ వాదన ఈ రకంగా ఉందని చెప్పగానే, మీరు ఏ వాదన వేస్తారో దాన్ని ఎదుర్కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరే మాట్లాడిన ప్రతి మాట తప్పు అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎన్నో కాగితాలు అడిగాం. మేము ఎంత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగినా కానీ మాకు కావాల్సిన సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు ఇవ్వలేదు. అయినా కానీ మీరు చేసే ఏదైతే ఈ కేసుని కప్పిపుచ్చడానికి ఏమేమి చేశారో అన్నీ కూడా బయటకు తీసుకురాగలం. మీరు అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే నేను తెలుసు, నాకు అన్నీ ఇప్పుడు మీకు చెప్పడం వల్ల అది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకని నేను చెప్పట్లేదు, నోటు వరకు వస్తున్నాయి. మేము అలాగా ఆ కేసుని పగలగొట్టగలం, కేసుని పగలగొట్టి ప్రభుత్వాన్ని ఎలాగ నించోబెట్టగలం అన్నది నాకు తెలుసు. అందుగురించే మీరు వాదనలు కనీసం సిగ్గుండాలి. ఒక పక్క సీఎం ఏమో తాగి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడని చెప్తా ఉన్నారు, ప్రభుత్వం ఏమో ఇలా చనిపోయాడని చెప్పి కోర్టులో చెప్పలేకపోతుంది అఫీషియల్గా. మరి దీన్ని బట్టి చూస్తూ ఉంటుంటే ఈ కేసు పబ్లిక్ నమ్మినట్టుగా ప్రజలందరూ ప్రవీణ్ పగడాలని చంపేశారు అన్న వాదన అన్నది నిజం. ఆ నిజాన్ని ప్రభుత్వం ఎంత తారుమారు చేసినా ఆ నిజం బయటకు వస్తుంది. కానీ
ప్రభుత్వం ఒక పక్కన, చంద్రబాబు నాయుడు ఒక ప్రక్కన, పోలీసు వాళ్ళు ఒక ప్రక్కన ఈ కేసుని చేయాలని చూస్తుంటే పోరాడుతున్నాను. ఈ విషయంలో పోరాడిన ప్రతి ఒక్కరి మీద మీరు ప్రెషర్ తీసుకొచ్చారు, ప్రతి ఒడిని బెదిరించారు. నన్ను బెదిరించలేరు కాబట్టి, మీరు నన్ను ఏమీ చేయలేరు కాబట్టి నా జోలికి రాలేదు. నా జోలికి వస్తే ఇంకా వ్యతిరేకంగా ఉంటుందని. మీకు దమ్మున్న, సిగ్గున్న, లజ్జున్న ప్రభుత్వానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వాయిదా వేయండి. రేపు ఎల్లుండో వాయిదా కంటే మీరు సమాధానం ఇవ్వండి. కోర్టు అడుగుతుంది కదా, ఎందుకు 3 నెలలు వేయించుకుంటారు వాయిదాలు? మేము పెడతాం, అడుగుతాం కోర్టులో, వెంటనే దీని మీద వాదోపవాదాలు చేపట్టండి అని. దానికి సిద్ధపడి రండి. కాబట్టి ప్రజల్ని తప్పుపట్టం చేయాలి, ఈ కేసుని తారుమారు చేయాలని మటుకు చూడొద్దని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.